నా పేరు నబీ సాహిబ్ అండి. నారు నేను నర్సరీలో తీసుకున్న సాంబయ్య గారి కాడ నారు బాగుంది. మొక్క కాడ వేసిన కాడ నుంచి మంచిగా వచ్చింది. కాయ బాగా కాసింది. రోగాలు కాడ తక్కువగా ఉన్నాయి. మంచిగా ఉందండి. ఈ విత్తనం పెట్టుకోవాల్సిన విత్తనం అండి ఇది. విత్తనం పేరు ఏంటండి ఇది? విత్తనం పేరు కావ్య. కార్తికేయ సీడ్స్ కావ్య. ఈ విత్తనం కూడా ఏంటంటే మేము మా షాప్ తెలంగాణ సీడ్స్, మా షాప్ దగ్గర నుంచే సాంబయ్య నర్సరీ మేమే విత్తనాలు ఇచ్చాము. వారి దగ్గర నుంచి మీరు తీసుకొచ్చారు, తోట వేసారు, చాలా బాగుంది. కాయ కలర్ ఎట్లా అనిపిస్తుంది మీకు? బాగుందండి. కలర్ బాగుందా? రోగాలండి? రోగాలు లేవు, ఏమి లేవు, మంచిగా ఉంది. వేసిన కాడ నుంచి అసలు ముడత అనేది రాలే, చేలో ముడత అనేది రాలేదు, మంచిగా పెరిగింది. ఎప్పుడు వేసిన కాడ నుంచి ఈ గుబ్బ నల్లి అసలు గుబ్బ లేదు, ఏం లేదు. అదిగో 7-4 చెట్లు తప్ప గుబ్బ ఎక్కడా లేదు చేను మీద. మంచిగా వచ్చింది. పోయిన సంవత్సరం మీరు వేసారు కదా తోట, ఆ సంవత్సరం ఊరినే పోయినాయిలే కానీ నల్లి వచ్చి ఈ సంవత్సరం మట్టి మంచిగా ఉంది. కావ్య సీడ్స్ అయితే బాగుంది. వచ్చేది మళ్ళీ మీరు ఎన్ని ఎకరాలు పెడతారు? ఇక అది సాంబయ్య గారు అంటే మామూలుగా ఈ సంవత్సరం ఎన్ని ఎకరాలు వేసారు తోట? ఇదేనండి, ఎకరన్నర కావ్య వేసారు. వచ్చేది మళ్ళీ ఇదే ఇత్తనం పెడతారా, ఏరేది పెడతారా? ఇదే పెడతారా? మీ బంధువులు, మీ చుట్టాలు కూడా అందరు చూస్తారు కదా తోట? 3 ఎకరాలు అయినా పెడతా. ఇది వచ్చే సంవత్సరం ఇదే పెడతారు. చేను దొరకాలే కానీ 3 ఎకరాలకి అంటే మీరు కౌలు చేస్తారనుక చేను దొరుకుతూ మళ్ళీ ఇదే రకం పెట్టుకుంటాం. ఇత్తనం అయితే మేము షాప్ లో ధైర్యంగా అమ్మొచ్చు కదా, 4 రైతులకు ఇవ్వచ్చు కదా. ఇత్తనం బట్టి నెంబర్ 1 ఇత్తనం అండి. మీ తోటి రైతులు అందరికి ఇచ్చుకోవచ్చు. అసలు చూసిన వాళ్ళు ఈ చేను చూస్తే ఇదే ఇత్తనం కావాలంటారు. ఎవరో నారుకు వచ్చారండి ఇక్కడికి, ఈ ఇత్తనం నాకెందుకు లేదండి అని అడిగింది సాంబయ్య గారిని. ఈరోజు ఎన్నో తారీఖు? ఇవాళ 1వ తారీఖు అండి. ఏ ఫస్ట్? జనవరి 1, 2020 సంవత్సరం ఫస్ట్ మీ చేలోకి వచ్చినాం మేము కూడా. తోట అయితే చాలా బాగుంది, బాగా చేశారు.